నమస్తే, నేను స్వప్న. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు రామ్మోహన్ నమిలే గారు, ఇండియన్ చీఫ్ మేనేజర్, ఇండియన్ బ్యాంక్. హలో సార్. హలో అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా, సూపర్, సో గుడ్. సార్, మనకి విద్య అంటే ఏంటి సార్? అలాగే మన లైఫ్లో మనకి విద్య అనేది ఎంతవరకు యూజ్ అవుతుంది? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విద్య ఎలా ఉంది? విద్యని రివర్స్ చేస్తే ఏమొస్తుందమ్మా? రివర్స్ చేసి ప్రొనౌన్స్ చేస్తే ఏమొస్తుంది? దివ్య సార్. దివ్య. విద్య దివ్యంగా ఉండాలి. అవును సార్. దివ్యం అంటే శ్రేష్టమైన విద్య ఉండాలి. ఓకే సార్. విద్య అవిద్య అని రెండు పదాలు వాడుతాము. విద్య లేకపోతే అవిద్య. అవును సార్. మళ్ళీ విద్యను కూడా మనము సాధారణ విద్య, విశేష విద్య అని వీ కెన్ పుట్ దట్ వే ఆల్సో. విద్య లేకపోతే అవిద్య. ఏ విద్య ఉండాలి? సామాన్య విద్య, విశేష విద్య. సామాన్య విద్య అంటే జనరల్ నాలెడ్జ్. మనకి పుట్టుకతోనే ప్రకృతిలో మనం పెరగడం ద్వారా మనకి కొన్ని విద్యలు అలవడతాయి. మనం బ్రీతింగ్ చేయాలని ఎవరైనా చెప్పారా? ఫ్యూచరు, స్కూలు, కాలేజ్ ఏం లేదు కదా. వి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అది మనకి ఏదైనా ఆలోచించాలని ఎవరైనా చెప్పారా? మనం ఆలోచిస్తాము. మనం అబ్జర్వ్ చేస్తాం చుట్టుముట్టు. అబ్జర్వ్ చేసి మనకి రిక్వైర్మెంట్స్ మనకి ఆటోమేటిక్గా తెలుస్తాయి. దాహం వేస్తుంటే మనకు తెలుస్తుంది. ఎవడో మనం స్కూల్కి పోయి నేర్చుకోలేదు. నీకు దాహం అయినప్పుడు నోరు ఎండుతుంది, అప్పుడు నువ్వు నీళ్ళు తాగాలి ఎవరు చెప్పలేదు కదా. వీళ్ళు ఆకలి వేసినప్పుడు కూడా అంతే. శరీరానికి చెమట పెట్టినప్పుడు స్నానం చేయాలి అనే డైలీ బేసిస్ 24 అంటే అవర్స్ ఆఫ్ సైకిల్స్, అంటే డైలీ సైకిల్, వీక్లీ సైకిల్స్లో చేసే పనులు ప్రకృతి చెప్పిన పాఠాలే మనకి కనీస జీవితానికి సరిపడేటి 80-90% దాంట్లోనే ఉన్నాయి నా అనాలిసిస్లో. మిగిలిన హయ్యర్ అండ్ సూపర్ అంటే సూపర్ ఫైనింగ్ దీంట్లో అవి సెకండరీ లెవెల్, నాట్ ప్రైమరీ లెవెల్. నీకు జీవించడానికి కావాల్సినవి నీకు చెట్లున్నాయి, చెట్టు మీద ఉన్న కాయలు అవి కొనుక్కొని తెంపుకొని కొనుక్కోవాల్సిన పని కూడా లేదు. బేసిక్గా తినొచ్చు, గాలి పీల్చుకొని బతకొచ్చు, మెడిటేషన్, యోగా అవి చేస్తే తిండి లేకుండా కూడా బతకొచ్చు. ఇది అయిపోతే సివిలైజేషను, కల్చర్ అని రెండు ఆస్పెక్ట్స్. సివిలైజేషన్ చాలా పాతది. వీ హ్యావ్ డిఫరెంట్ సివిలైజేషన్స్ అక్రాస్ ద వరల్డ్. మొహంజదారో, హరప్ప, ఆల్ దోస్ సివిలైజేషన్స్ ఆల్. ఆ తర్వాత కల్చర్. మనిషి జీవితము భూమి మీద స్టార్ట్ అయ్యి 2,50,000 అయింది. ఓకే సార్. బిగినింగ్లో దేర్ వర్ ఓన్లీ 10,000 పీపుల్, ఓకే సార్, హ్యూమన్ బీయింగ్స్. ఇప్పుడు 800 కోట్ల జనాభా. ప్రపంచవ్యాప్త జనాభా 800 crores. మరి ఆ 10,000 మంది ఉన్నప్పుడు ఎలా ఉండింది? ఎప్పటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రైమరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్రకృతి ప్రొవైడ్ చేసింది. నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు లేకపోతే బతకలేము. నీళ్లు మనం క్రియేట్ చేసినవి కావు. సెకండరీ లెవెల్లో ఏంటంటే మనం కొంచెం రిఫైన్మెంట్కి వచ్చేసి ఈ కల్చరు, ఇవన్నీ మోడర్నిటీ ఇవన్నీ పెరిగి మనం కొన్ని విద్యను మనం క్రియేట్ చేసుకున్నాము. ఐసే స్టెమ్ అంటే సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగు, మ్యాథమెటిక్స్, ఇవి బ్రాడ్గా అనుకోండి. మళ్ళీ సైన్స్లో బోలెడు, ఇది టెక్నాలజీలో కొంత. దిస్ ఆర్ ద విద్య. అయితే మనిషికి 2 విద్యలు అవసరం. ఒకటి జీవన విద్య, అంటే ఒక ఉత్తమ వ్యక్తిగా ఎట్లా జీవించాలి. ఉత్తమ వ్యక్తి అంటే ఎవరు? వేరే వాళ్ళకి కానీ తనకు కానీ హాని చెయ్యని వాడు ఉత్తమ వ్యక్తి. డోంట్ హార్మ్ యువర్ సెల్ఫ్, డోంట్ హార్మ్ ఆర్ హర్ట్ యువర్ సెల్ఫ్ ఆర్ అదర్స్. హార్మింగ్ సెల్ఫ్ అంటే ఆత్మహత్య చేసుకున్నావు, హార్మింగ్ సెల్ఫ్. కోపం వచ్చి గోడకి నెత్తి కొట్టుకుంటున్నది, గోడ కొట్టుకుంటారు. చాలా మంది సార్ కోపం వస్తే అలానే చేస్తారు కదా. ఈ సెల్ఫింగ్ హార్మ్ కదా, హార్మింగ్ సెల్ఫ్ కదా. లేదా కోపం వచ్చి పిల్లలు కొడుతుంటారు తల్లులు. అవును సార్, ఇదైతే చాలా వరకు చూస్తున్నాను సార్. మన దగ్గర రూల్స్ ఉన్నాయి, చట్టం లేదు. కానీ విదేశాల్లో, అమెరికాలో, మా అమ్మాయి వాళ్ళు అమెరికాలో ఉంటారు, నేను అక్కడ వెళ్ళి గమనించినప్పుడు చైల్డ్ పనిష్మెంట్, పిల్లల్ని తల్లి కొడితే కనుక ద బాయ్ ఆర్ ద గర్ల్ విల్ గో అండ్ కంప్లైంట్ ఇన్ ద పోలీస్ స్టేషన్ అండ్ ద పేరెంట్స్ విల్ బి బుక్డ్. సార్, మనకి పొయ్యి మీద పాలు పెట్టినా కూడా పిల్లలే ప్రాబ్లం అన్నట్టుగా నీ వల్లనే పొంగింది అని చెప్పేసి కొట్టిన వాళ్ళు కూడా కొట్టిన చాలా దారుణాలు. తర్వాత పిల్లల పట్ల అజాగ్రత్త. పాత రోజుల్లో గ్యాస్ స్టవ్స్ అనేది కెరోసిన్ స్టవ్స్ ఉండేవమ్మ. పంపు చేయాల, కెరోసిన్ పోసి పంపు చేస్తే పెట్రోమాక్స్ స్టవ్స్. చిన్నపిల్లలు ఆడుతూ పాకుతూ వెళ్ళి ఆ స్టవ్ని టచ్ చేస్తే స్టవ్ రివర్స్ అయ్యి వీళ్ళ మీద పడి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. చాలా మంది కాలిపోయిన వాళ్ళు కూడా ఇప్పటికీ మా జనరేషన్ వాళ్ళు కనిపించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చూడండి, అంటే ఇదంతా అజాగ్రత్త విషయాలు. సో కమింగ్ టు బ్యాక్, ఒకటి జీవన విద్య, రెండవది భృతి విద్య.
వృత్తి విద్యలో థియరీ పార్ట్ ఒకటి, స్కిల్ పార్ట్ ఒకటి. స్కిల్ పార్ట్లో థియరీ తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీఐ కోర్సులు తీసుకోండి, ఫిట్టరు, ట్రేడర్, సో మెనీ ఉన్నాయి, ఫిట్టరు అండ్ వెల్డరు ఇవన్నీ ఉన్నాయి కదా. వాళ్ళకి 10th క్లాస్ సరిపోతుంది. అంటే థియరిటికల్ నాలెడ్జ్ ఎక్కువ లేదు. మీరు బీఏ, బీఎస్సీ, ఎంకాము, పిహెచ్డి అవన్నీ అక్కర్లా. 10th మినిమం ఉండి స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ ఒకసారి అక్వైర్ చేసుకుంటే ఇట్ విల్ నెవర్ గో, లైఫ్ లాంగ్ ఉంటుంది. ఈవెన్ థియరీ కూడా అంతే ఉంటుంది, స్కిల్ని ప్రాక్టీస్లో ఉంటుంది కనుక. అవును సార్, మనకు ఒక కార్ డ్రైవింగ్ ఒకసారి నేర్చుకుంటే మనకి ఒక 10 years 20 years మనము డ్రైవింగ్ చేయకపోయినా కూడా 20 years తర్వాత కూడా మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉంటే మనం డ్రైవ్ చేయగలుగుతాం. వచ్చినా కూడా యూ విల్ బి ఏబుల్ టు డూ ఇట్, రిపీట్ ఇట్ అగైన్. అయితే రెగ్యులర్గా చేస్తే ఇంకా ఎక్స్పర్టైజ్ పెరుగుతుంది, కానీ బేసిక్గా మర్చిపోవడం అనేది మట్టుకు ఉండదు. సో జీవన విద్య అవసరము. రెండవది వృత్తి విద్య. ఈ రెండిట్లో కూడా జీవన విద్యలో ఆప్షన్ లేదమ్మా, వృత్తి విద్యలో ఆప్షన్స్ ఉన్నాయి. అవును సార్. జీవన విద్యలో లైఫ్ స్కిల్స్లో బేసిక్గా ఏంటంటే స్విమ్మింగ్ ఈజ్ ఏ లైఫ్ స్కిల్. ఓకే. స్విమ్మింగ్ నేర్చుకోవడానికి ఎంత ఏజ్ పడుతుంది? ఎంత ఏజ్ మినిమం అంటే ప్రతిదానికి మినిమం ఏజ్ ఈజ్ నెసెసరీ. అది అక్వైర్ చేయడానికి. స్కూల్కి వెళ్ళడానికి కూడా 5 ఏళ్ళు ఉండాలి కదా. ప్రీ స్కూల్ కూడా 4 years ఎంత ఉండాలి కదా. 4 years 5 years వాట్ ఎవర్. స్విమ్మింగ్ నేర్చుకోవడానికి మినిమం ఏజ్ ఎంత ఉండాలి? 8-9 years సరిపోతుంది సార్. 3 years అమ్మా. 2 years మాట్లాడితే ఇప్పుడు చిన్న పిల్లలు కూడా దాంట్లో వేసేస్తున్నారు సార్. అంతే, ట్యూబ్ కింద ట్యూబ్ పెడతారు, ఎంబడి ఉంటారు, గార్డ్ ఉంటాడు, లేకపోతే పేరెంట్ ఉంటాడు. 3 years చాలు. ఇప్పుడు మీ ఏజ్ ఒక 20-21 years అనుకుంటే మీరు ఎంత ల్యాగ్ ఎంత ఉంది? ల్యాగ్ అంటే వెనుకబడుతున్నాం. 18 years మీరు డిలే చేశారు కదా. మీరు ఇప్పటికైనా ఒక వారంలో నెక్స్ట్ వీక్ కన్నా స్విమ్మింగ్ ఏదైనా పూల్కి పోయి, స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి కదా సిటీలో, నేర్చుకోండి. ఎందుకంటే లైఫ్ స్కిల్ పొరపాటున మనం నీళ్ళలో పడితే ఏమైపోతాము? మునిగిపోతాం కదా. మరి అనవసరంగా విలేజ్లలో అయితే ఇంకా బావులు ఉంటాయి. అయితే మీరు ఇది సెల్ఫ్ హామే కదా. ఇది మీరు ఈత నేర్చుకోకపోవడం చేత మీరు ప్రమాదానికి గురయ్యి సెల్ఫ్ హామ్ను మీరే కొని తెచ్చుకుంటున్నారు కదా. తప్పు మాదే అంటారా? మరి కదా డౌట్ ఎందుకు? దాంట్లో డౌట్ పడాల్సిన పనే లేదు. స్విమ్మింగ్ ఈజ్ వన్ థింగ్. అంటే ఇవన్నీ లైఫ్ స్కిల్స్లో భాగంగా చెప్తున్నా. 2 విద్యలు, లైఫ్ స్కిల్స్ అండ్ జాబ్ స్కిల్స్. మీకు ఏ జాబ్ చేయాలనుకుంటే మనకి ఎన్ని ప్రొఫెషన్స్ ఉన్నాయి? చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి. థౌజండ్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ జాబ్స్. జాబ్ నంబర్ చెప్పట్లా, జాబ్ నంబరు లక్షల్లో కోట్లలో ఉంటాయి. చదువుకున్న వాళ్ళకు ఉన్నాయి, చదువుకోని వాళ్ళకు కూడా ఉన్నాయి అంటారు. అంటే థియరీ తక్కువ, స్కిల్ ఎక్కువ ఒక టైపు. స్కిల్ తక్కువ, థియరీ ఎక్కువ. పిహెచ్డి చేశారు ఫిజిక్స్లో, ఫిజిక్స్ బ్రహ్మాండంగా చెప్తాడు. అంటే ల్యాబ్ అది ఉంటుంది అంతేకాని, బట్ థియరీ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ మోర్. స్కిల్ నీకు మోటార్ సైకిల్ రిపేర్ చేస్తుంది, ఓ షాప్ చిన్నది పెట్టుకొని అక్కడ ఉంటావు. నువ్వేం 10వ తరగతి చదివినా సరిపోతుంది. 10వ తరగతి కూడా ఏదో ఒక క్లారిఫికేషన్ ఉందని చెప్పడానికే. సో స్కిల్ బేస్డ్ జాబ్స్ ఆర్ దేర్, నాలెడ్జ్ బేస్డ్ జాబ్స్ ఆర్ దేర్. ఇది నమ్మ. ఇంకోటి ప్రస్తుత పరిస్థితుల్లో ఐసే శాండ్, ఇసుక, SAND శాండ్ అంటే ఏ విద్య ఉండేదానికి ఇప్పుడున్న కాలంలో డిజిటల్ నాలెడ్జ్ ఉండాలి. ఎంతో కొంత మినిమం డిజిటల్ నాలెడ్జ్. మనకు ఈమెయిల్ ఉండాలి, కంప్యూటర్ మీద పనిచేయగలగాలి. దిస్ ఇస్ ద డిజిటల్ డిపార్ట్మెంట్. ఎస్ అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. మీరు ఏదో ఒక సబ్జెక్ట్ ఎంచుకోండి, 1-2 సబ్జెక్టులు, దాని మీద ఫుల్ గ్రిప్ ఉండాలి. N and D. D చెప్పాము, ఎస్ చెప్పాము. N ఈజ్ న్యూమరికల్. అంటే క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా ఉండాలి. అక్కడి నుంచి మొదలుపెట్టి హయ్యర్ మ్యాథమెటిక్స్ వరకు మీకు ఎంత కుదిరితే అంత చేసుకోండి. మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, దీస్ ఆర్ యూనివర్సల్ సబ్జెక్ట్స్. మ్యాథమెటిక్స్ విషయానికి వస్తే సార్, ఇప్పుడున్న జనరేషన్ ఫోన్ లేని, క్యాలిక్యులేటర్ లేనిది ఏ మ్యాథమెటిక్స్ చేయలేరు ఇప్పుడు. అన్ఫార్చునేట్ థింగ్స్ అమ్మా. 17 into 17 ఎంతమ్మా స్వప్న? 17 ఎంత? 289. స్కై మల్టిప్లికేషన్ అని ఒక కాన్సెప్ట్ ఉందమ్మా. ఓకే సార్. మరి దానికి కూడా ఎక్కాలు రావాలి. 17 ఏళ్ళు ఎంత? 7 ఏళ్ళు అన్నప్పుడు 119. ఇక్కడ 9 వేసుకుంటాము, 11 పైకి, 17 into 1 17 ప్లస్ 11 28. 9 ఆల్రెడీ ఉంది, 2 8 9 289. ఇదంతా సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అంటే మనని మనము అంకడా వేసుకోవడం ఒకటి, ఎవాల్వ్ అవడం ఇంకొకటి. స్వయం కృషి, బేసిక్గా స్వయం కృషితోని
నేను 1975లో బ్యాంకులో జాబ్ వచ్చినప్పుడు ఐ నెవర్ వెంట్ టు ఎనీ కోచింగ్ సెంటర్. నేను ప్రొద్దున పరీక్ష రాశాను, ఈవినింగే వాళ్ళు రిజల్ట్ నోటీస్ బోర్డు మీద పెట్టారు. ఐ వాజ్ కాన్ఫిడెంట్ దట్ ఐ విల్ బి త్రో. నేను వెళ్ళి చూసుకుంటే మై నేమ్ వాజ్ దేర్, నెక్స్ట్ డే వాజ్ ద ఇంటర్వ్యూ అండ్ గాట్ ద అపాయింట్మెంట్. ఇప్పుడు కోచింగ్ సెంటర్లకు పోతారు, కోచింగ్ సెంటర్లో వేలల్లో ఫీజు కడతారు, సెలెక్ట్ అయ్యేది 100లో, మిగిలిన వాళ్ళు ఓన్లీ కాంట్రిబ్యూటర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద మనీ. సో కమింగ్ బ్యాక్ టు శాండ్, సబ్జెక్ట్ నాలెడ్జ్ తరోగా ఉండాలి. ఏ అంటే ఆల్ఫబెటికల్, అంటే అక్షరాస్యత అంటే మినిమం. అది అక్షరాస్యత ఈజ్ ద మినిమం థింగ్. అక్షరాస్యత అంటే ఆల్ఫబెట్స్తోని నువ్వు ఎంత రాయగలవు, ఎంత చదవగలవు, పద్యాలు రాస్తావా, ప్రోజా, పొయట్రియా, ఎస్సేసా, ఆ లెవెల్ వరకు. సో సబ్జెక్ట్ నాలెడ్జ్, ఆల్ఫబెటికల్ నాలెడ్జ్, ఎన్ ఈజ్ న్యూమరికల్ నాలెడ్జ్, డి ఈజ్ డిజిటల్ నాలెడ్జ్. ఈ శాండ్ నాలెడ్జ్ ఉండాలి మనం పర్ఫెక్ట్. దట్ ఈజ్ ఓకే. అన్నిటికి మించి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అండ్ యూ షుడ్ బి కాంటెంపరీగా ఉండాలి. మార్కెట్ను స్టడీ చేయాలి. ఈ మార్కెట్లో ఏ జాబులు ఉన్నాయి, ఏ కోర్సులు ఉన్నాయి, ఏవి ఎక్కువ బాగవుతున్నాయి, కానీ నాకు దేని మీద అభిరుచి ఉంది అనేది మోర్ ఇంపార్టెంటు. నా అభిరుచిని దెబ్బతీసుకోకుండా, నేను సాక్రిఫైస్ కాకుండా అభిరుచికి, నాకెక్కడ నా ప్రవృత్తికి ఏది అనుకూలమో ఆ రకమైన వృత్తి, ఆ రకమైన చదువు చేస్తే కనుక యూ విల్ బీ హ్యాపీ ఇన్ ద లైఫ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ అమ్మా.